సో ఫైనలీ డూయింగ్ అ సోలో ట్రిప్ గైస్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. సో నా తమ్ముళ్ళతో వెళ్ళాను, నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, కానీ ఇది ఫస్ట్ టైం నా సోలో ట్రిప్. ఎక్కడ ఏంటి అనేది ముందు వీడియోలో చెప్తాను నేను. సో బాగుంటుంది, మస్తు ఎగ్జైటింగ్ ఉంటుంది వీడియో. స్టే ట్యూన్. నాకు అప్పటి నుంచి మెసేజ్ చేస్తున్నారు, అన్న ఎక్కడ వెళ్ళావు బ్రో, ఎక్కడ వెళ్ళావు అని. ఎక్కడో కాదు, మన 50 రూపీస్ వాటి మీద సింబల్ ఉంటుంది కదా, రాతి రథం, అక్కడే వచ్చాను. హంపి. సో ఫైనల్లీ రీచ్ హోస్పేట్. ఈజ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ టు హంపి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఆటో వాళ్ళు 20-30 రూపీస్ అడుగుతున్నారు, బట్ ఇట్స్ నియర్ బై, అరౌండ్ 5 minutes వాక్. సో అప్పటి నుంచి కూర్చొని ఇక్కలేసింది, కొంచెం నడుద్దాం అని చెప్పి జస్ట్ టేకింగ్ ఎ వాక్. చెప్తాను తర్వాత ఏమైంది. హోస్పేట్ నుంచి హంపి వచ్చేసి అరౌండ్ 12 kilometers ఉంది. సో దిస్ లోకల్ ఆటో రిక్షా గైస్ ఆస్క్డ్ మీ అరౌండ్ 350 రూపీస్. కానీ నేను యాక్చువల్లీ బడ్జెట్ ట్రిప్ వెళ్తున్నాను. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 18 రూపీస్ అంతే. 300కి 800, 18 రూపీస్ చాలా డిఫరెన్స్. సో ఐ చూస్ దాట్. మొత్తానికి హంపి వచ్చేసాము. ఇప్పుడే ఫ్రెష్ అయ్యా. ఓకే, అంత టైర్డ్ ఏం అనిపించలేదు, కానీ కొద్దిగా టైర్డ్ అంతే. నా రూమ్ చూపిస్తాను. 500 per day. నేను వచ్చేసి ఈరోజు ఫ్రైడే, సో ఈరోజు నైట్ అంతా, సాటర్డే డే అంతా, సండే మార్నింగ్ చెక్అవుట్ చేస్తాం. ఓకే, సో పర్ డే 500 చూపిస్తాను. ఎలా ఉండవు మీరే చెప్పండి. ఓకే, సో ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. బయట వేరే దగ్గర అయితే 1500 అంట, సేమ్ ఇలాంటి రూమే, కొద్దిగా ఇంకా కొంచెం బాగుంటుంది. అది 1500 అంట, ఇంకొకరు 1000 అంట. సో బేసికలీ ఇది ఏంటంటే విలేజ్ సైడ్ ఆఫ్ హంపి, ఇక్కడే తక్కువ రేట్లు ఉన్నాయి. ఇన్ కేస్ మీ సిటీలో తీసుకున్నారు అనుకోండి 2000 per day, 1800 per day. సారీ, అంతగానం నేను పెట్టలేనండి. నాకు తక్కువలో తక్కువ, ఎక్కడ తక్కువ అంటే అక్కడ తక్కువ చేసుకుందామని నిజం. దీన్ని కూడా ఆయన 1000 అన్నాడు. నేను గుంజి 500 తీసుకొచ్చాను. హైదరాబాదీ బోల్తే. సరే, మళ్ళీ కొంచెం ఆకలి అవుతుంది, కొద్దిగా మనం తిందాం. ఇంకోటి, ఇక్కడ మన మందుబాబులకి ఒక బ్యాడ్ న్యూస్. నో నాన్ వెజ్, నో డ్రింక్స్ అలౌడ్. కానీ సిటీలో చేసుకోవచ్చు, ఇక్కడ మన విలేజ్ సైడ్లో ఏం చేసుకోలేము. సరే చూసాం అసలు ఏముంటుంది, ఎట్లుంటుంది అనేది. ఇంకా నాకు ఏం తెలియదు అసలు, నిజం చెప్పాలంటే నాకు అసలు ఏం తెలియదు. నాకు ఒక ఐటినరీ లేదు, అసలు నాకు ఒక ప్లాన్ లేదు. ఏదో ఒప్పుకుంటూ వచ్చేసాను. మా సన్నిధి గారు ఉండేటోడు, ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. ఐటినరీ అంటే వాడే, అదేదో JNTU క్వశ్చన్ పేపర్ లాగా పేపర్లు ఇచ్చేటోడు. చూసాం. ఫ్రెష్ అయిపోయాను, ఆకలి అవుతుంది. సరదాగా అక్కడిక్కడ వెళ్ళాను. విరూపాక్ష టెంపుల్ పక్కనే రూమ్ ఉంది నాది. వెళ్ళి కనుక్కుంటే 7:30 దాకా ఓపెన్ అంట. సో రైట్ నా క్లోజ్ ఉంది. రేపు మార్నింగ్ వెళ్ళి చూసాము. ప్రస్తుతంగా అయితే చాలా ఆకలి అవుతుంది నాకు. సో ఇక్కడ పక్కన డ్రీమ్ క్యాచర్ అనే రెస్టారెంట్ ఉంది, అక్కడ వచ్చాను. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. స్టేట్ చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్స్ట్ పీరియడ్ ఎంత బాగుంటుంది. గుడ్. గుడ్ మార్నింగ్ ఫెలోస్. నేను అన్నీ తీసుకున్నా కానీ పేస్ట్ అనేది మర్చిపోయా. నేను ఎక్కడో లేను, జస్ట్ మన టెంపుల్ వెంకల్నే ఉన్నాను.
చూపిస్తాను ఇదిగోండి. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము. టెంపుల్ వెళ్ళిన తర్వాత దెన్ మనము మైట్ బి విజయ్ విఠల్ టెంపుల్ అండ్ నెక్స్ట్ ప్లేస్ అనే కవర్ చేసాము, విరూపాక్ష టెంపుల్. లైక్ ప్రెజెంట్ ఉన్న టెంపుల్స్లో లైక్ ఆ టైం నుంచి డిమాలిష్ అయిన అన్ని టెంపుల్స్లో ఇది ఒకటి ప్రెజెంట్ యాక్టివ్ టెంపుల్. నైస్, చూపిస్తాను. లేకపోతే తీసుకెళ్ళిపోతుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇదే ఎంట్రన్స్ మన విరూపాక్ష టెంపుల్కి. సౌత్ ఇండియాలో శివ టెంపుల్లో నంది చూస్తారు. కరెక్ట్. ఇట్లా 1 బాడీ 1 హెడ్ ఉంటుంది. అవును సార్, ఇక్కడ 1 బాడీ 3 హెడ్. ఓ ఓకే ఓకే. సో ఇది ఫస్ట్ నుంచే ఉందా? ఇది సౌత్ ఇండియాలో ఎక్కడ ఉండదు. అవును, ఇక్కడ మాత్రం ఉంది సార్. హంపీలో ఇంపార్టెంట్ ఇది. అవును. హంపి చూసిపోయిన తర్వాత మై ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారు హంపీలో అన్ని చూసి వచ్చారు. యా కరెక్ట్. ఈ నంది అడిగితే లేదంటే హంపికి పోలేదండి. ఓకే ఓకే, ఇది ఇంపార్టెంట్ సార్. ఓకే. బ్రహ్మ విష్ణు మహేష. ఓకే, బ్రహ్మ విష్ణు మహేష. ఓకే, గాట్ ఇట్. ఫ్యూచర్ అది పగిలిపోయింది. అది అప్పుడు మన సుల్తాన్ వచ్చినప్పుడే, ఆదిల్ షా వచ్చినప్పుడు అప్పుడు పగిలిపోయింది. ఓకే. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం 3 హెడెడ్ నంది చూశాను. సో అది ఓన్లీ హంపీలోనే ఉందంట ఆ స్పెషాలిటీ. ఇంకా ఇక్కడ హిస్టరీ గురించి తెలుసుకుందాం. సో ఇది విజయనగరంది ఎంబ్లమ్, ఇది రాజముద్ర. ఓకే, విజయనగరం ఎలిఫెంట్, అది పిగ్. ఓకే. ఇది సూర్య, చంద్ర, ఖడ్గ, వరహ. ఓకే. మైసూర్ వచ్చేసి చాముండి వస్తుంది. ఓకే. తర్వాత టిప్పు సుల్తాన్ది ఎలిఫెంట్ వస్తుంది. ఓకే. విజయనగరంది ఇది వరహ వస్తుంది అన్నమాట. వరహ సార్. ఓకే. ఇది రాయల్ ఎంబ్లమ్, ఇది రాయల్ సింబల్. ఓకే, రాయల్ సింబల్. ఓకే. సో ఇది హంపీ మ్యాప్, ఇది టోటల్. ఓకే సార్, మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇది శివ టెంపుల్. శివ టెంపుల్ ఇక్కడ ఫస్ట్ రూల్ చేసింది సంగమ డైనస్టీ. ఓకే. సంగమ డైనస్టీలో వచ్చి హరిహర బుక్కరాయలు. కన్నడలో వచ్చేసి హక్కా బుక్క అంటారు. వాళ్ళు ఈ టెంపుల్ కట్టింది అనమాట. ఓకే. కట్టిన డేట్ వచ్చేసి 1336. ఓకే. 1336 అంటే ఇప్పటికి 700 years ఓల్డ్ ఇది. 700 years ఓల్డ్. 700 years. హంపీలో వచ్చేసి టోటల్ ఏరియా 24 కిలోమీటర్ ఏరియా సార్. 24 కిలోమీటర్స్. 24 కిలోమీటర్కి మొత్తం అంతా కోట ఉంది అనమాట చుట్టూ. ఓకే. కోట లోపల ఇది కట్టారు. ఓకే. హంపీలో 83 ప్లేసెస్ ఉన్నాయి. చూడాల్సిన ప్లేస్ 83. ఓకే. దాంట్లో పూజ జరిగేది ఈ ఒక టెంపుల్ లోనే ఇప్పుడు ప్రెజెంట్. ఓకే, థ్యాంక్ యూ. బుక్ సార్ ఇది. ఓకే. సో ఈ టైపు ఇక్కడ మంటపాలు ఉండేది ఈ టెంపుల్ ముందు. ఓకే. ఈ టెంపుల్ ముందు ఈ టైపు రత్నాలన్నీ అమ్మేవాళ్ళు. ఓకే. రత్నాలు, గోల్డ్, డైమండ్స్ అంతా అమ్మేవాళ్ళు. ఓకే. పర్షియన్, మంగోలియన్స్, వీళ్ళంతా చైనీస్, వీళ్ళంతా ఇక్కడ వచ్చేవాళ్ళు అంట సార్ వ్యాపారాలకి. అప్పట్లో ఎవరెవరు వచ్చినారో ఫొటోస్ లో అన్ని ఇచ్చినారు దీంట్లో. ఇది గవర్నమెంట్ బుక్ ఇది. అవును. మీకు కావాలంటే అబ్బాయి దగ్గర ఉండి తీసుకోవచ్చు. తర్వాత ఎల్సీ. థ్యాంక్ యూ. షూర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ గోల్డ్, డైమండ్స్ అమ్మేటోళ్ళంట. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్ కదండి, ఇంటర్నేషనల్ పర్షియన్స్, మంగోలియన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన దగ్గర నుంచి తీసుకెట్టోళ్ళు. మనం చైనీస్ మనం బుక్స్లో వినడమే కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చూసాం. ఇంకా లోపల వెళ్తున్నా టెంపుల్ లోపలికి. లెట్స్ సీ. అన్నమాట. కరెక్ట్. కళ్యాణ మండపము, రాయల వారి గోపురము. ఇది దేవాలయంది వంటశాల.
కుకింగ్ ఏరియా. ఓకే. మొత్తం అంతా 150 పిల్లర్స్ ఉన్నాయి. ఓకే. 150 పిల్లర్స్ అన్ని సింగిల్ స్టోన్స్ అన్నమాట. సింగిల్ స్టోన్ మొత్తం. ఇది ఎందుకు కట్టారంటే ఇక్కడ అంతా గోల్డ్ అమ్మేవాళ్ళు బయట అంతా. అవును. రాసులు పోసుకొని అమ్మేవాళ్ళు. అవును. వాళ్ళు వచ్చే వాళ్ళకి భోజనాలకి అమ్మేటోళ్ళకి భోజనాలకి. ఓకే. భోజనశాల. కుకింగ్ ఈటింగ్. అవును సార్. ఓకే. తర్వాత 11 ఇది ఉన్నాయి సార్. 11 డోర్స్ ఉన్నాయి. ఓకే. కింద రాయితో కట్టారు స్టోన్. అవును. పైన అంతా బ్రిక్స్ తో కట్టారు అనమాట. ఓకే. కిందది ఒకటే స్టోన్. అవును. పైన మొత్తం బ్రిక్స్ అన్నమాట అక్కడ వరకు. అవును. మన రెడ్ బ్రిక్ కదా? రెడ్డే సార్. రెడ్ బ్రిక్. అది దీనిపైన తమిళనాడు వాళ్ళు వచ్చి పెయింట్ చేశారు. ఓకే. ఇది అంతా ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి ఈ టెంపుల్ పూజ జరుగుతుంది. పెయింటింగ్ అంతా ఇప్పుడు చేశారు. అప్పుడంతా బ్రిక్స్ కనిపించేది రెడ్ కలర్. ఓకే. ఇప్పుడు కలర్ లో చేశారు. ఇది మళ్ళీ పెయింట్ చేస్తుంటారా ఎవ్రీ ఇయర్? అలా ఎవ్రీ 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఒకసారి పెయింట్ చేస్తారు. ఓకే. తమిళనాడు వాళ్ళు వస్తారు. ఓకే. 10 o'clock इधर आता 10 o'clock इधर. ఓకే. ఓకే. వస్తున్నాను 1 minute. సో రైట్ నౌ అయితే స్నానం టైం అంట మన లక్ష్మికి. సో ఒక్కసారి అంత ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. వచ్చిన తర్వాత నేను ఒకసారి కల్పిస్తాను. నేను యాక్చువల్లీ వచ్చిన మెయిన్ రీజన్ ఈమెను చూడని కోసం కూడా. ఎలిఫెంట్కి ఇంత దగ్గర నుంచి ఫస్ట్ టైం చూడము. సో బనానాస్ తీసుకొచ్చా బయట నుంచి, కానీ తినిపించలేకపోయా. పర్లేదు, నెక్స్ట్ టైం కొంచెం అయినతో చూస్తాం. ఫోటోగ్రఫీ. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు? 30 ఇయర్స్. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది సార్. ఓకే. ఏం చేయదా ఎవరికి? ఏమి ఇప్పుడు దాకా ఏమైనా కొట్టడము? గుడి దర్శనం చేసి వచ్చి లోపలంతా కూర్చునే వాళ్ళు సార్ అప్పుడంతా. ఓకే. సో ఇక్కడ నైట్ మేము కూడా వచ్చి పడుకోవచ్చు సార్. నైట్ ఓపెన్ ఉంటుంది. నైట్ ఆల్ టైమ్ ఆరామ్ పండుకోవచ్చు. ఇక్కడంతా ఓపెన్ ఉంటుంది. ఓకే. రివర్ ఉంది, తుంగభద్ర నది ఉంది స్నానానికి. పక్కలో రివర్ ఉంది తుంగభద్ర. కరెక్ట్. ఇది దేవాలయానికి వచ్చే వాళ్ళకి వెల్కమ్ చేసేవాళ్ళు. ఓకే. స్వాగతాలు. సో ఇది సింగిల్ సార్. ఇది సింగిల్ అంతా లైన్ ఉంది. ఇదంతా లైన్. ఇట్లా పైకి ఎత్తే వాళ్ళు చెయ్యి. ఓకే. సాష్టాంగ నమస్కారం. ఓకే. ఇప్పుడంతా కింద వచ్చింది. అవును. గుడికి మొక్కేది ఇట్లా సార్ కింద. ఇప్పుడు కిందికి వచ్చింది. కరెక్ట్. అప్పుడు ఇట్లా ఎత్తేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ లో ఇలా చేసేటోళ్ళు. కరెక్ట్. అందుకే కొందరు ఇలా చేస్తారు. రైట్. ఓకే. ఇది ఎలిఫెంట్ తొండం సార్. ఇది ఓకే. ఈ రివర్ లో మసోలి ఉంటుంది సార్. ఓకే. ఇది ముసలి. అవును. కరెక్ట్. ఇది నరసింహస్వామి కండ్లు. ఉగ్ర నరసింహ. ఇది అంతా వచ్చేసి సింహం టైప్ సార్. ఇది ఓకే. మొత్తం కింద 1 2 3 4 యానిమల్స్ లైక్ వాళ్ళ పవర్ చూపించమని మన కృష్ణదేవ అప్పుడే అక్కబుక్క టైంలో ఇక్కడ ఇట్లా ఉండేది అని చూపించడానికి లైక్ మా పవర్ ఇంత ఉందని. అదే అంతే సింబల్. ఓకే. ఇది మొత్తం అంతా సౌత్ ఇండియాది క్యాపిటల్ సిటీ అన్నమాట. హంపి. సౌత్ ఇండియా మొత్తం సౌత్ ఇండియాది క్యాపిటల్ సిటీ హంపి. ఓకే. రాజు వచ్చి కృష్ణదేవరాయలు. ఓకే. ఈయన ఆస్థానంలో కవి ఉండేవారు. అల్లసాని పెద్దన్న. ఓకే. తెనాలి రామకృష్ణ. ఓకే. నంది తిమ్మన్న. ఓకే. అని కవిలన్నీ ఆస్థానంలో ఉండేవాళ్ళు అనమాట. రామకృష్ణ, తెనాలి రామకృష్ణ ఇక్కడే సార్ పెట్టిన శిలాశాసనాలు. ఓకే. ఇది ఏ లాంగ్వేజ్ ఉన్నాయి? కొంచెం కన్నడనేనా? తెలుగు ఉంది సార్. అది తెలుగు కదా? ఎందుకంటే కృష్ణదేవరాయ అంటే కన్నడ వస్తుంది. అవును. ఇది లు ఉంది, కృష్ణదేవరాయలు. అవును. సో ఇది తెలుగు మిక్స్ కన్నడ ఉంది కదా? మొత్తం మిక్స్ ఉంది సార్. మొత్తం మిక్స్ ఉంది. తెలుగు ఉంది, కన్నడ ఉంది. ఓకే. అక్కడ ప్రసాదం ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఉంది చూడండి సార్. ఒకటే రాయిలో చేశారు. సింగిల్ స్టోన్. ప్రసాదం అంతా ఇచ్చి పంపేవాళ్ళు. ఓకే. అది కూర్చోనేకి, ఇది ప్రసాదం ఇచ్చేకి. సో దిస్ ఇస్ మెయిన్ విరూపాక్ష టెంపుల్, శివ టెంపుల్. ఓకే. 700 years old. 700 years old. 700 సంవత్సరాలు సార్. ఓకే. ఈ గుడి కట్టి. ఓకే. సో ఇప్పుడే దర్శనం అనేది అయిపోయింది. లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. కానీ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ లోపల వచ్చేసి
కిరీటం ఉంది, లైక్ 5 kgs గోల్డ్ మొత్తం, లైక్ శివుడిలింగం మొత్తం 5 kg గోల్డ్తో కృష్ణదేవరాయలు ఆ టైంలోనే ఇచ్చారంట. కానీ ఇప్పుడు రైట్ నౌ అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. కానీ ఏమన్నా లైక్ శివరాత్రి లేకపోతే ఏమన్నా ఈవెంట్స్ ఉంటే తీసుకొస్తారంట. విరూపాక్ష టెంపుల్ కవర్ అయిపోయింది. అండ్ నేను యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చింది లక్ష్మణ్ గాలోని కూడా. ఎలిఫెంట్ని అంత క్లోజ్ నుంచి చూడడము ఫస్ట్ టైం నా లైఫ్లో. యాక్చువల్లీ కొంచెం భయమైంది, కానీ షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ దట్ యూ మస్ట్ హ్యావ్ హియర్. గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విఠల టెంపుల్ ఈరోజు కవర్ చేసాము, అండ్ కృష్ణా టెంపుల్ కవర్ చేసాము, అండ్ నియర్ బై చూసాము. సో యాక్చువల్లీ ఈరోజు సన్ లేదు అసలు, సో క్లౌడీ ఉంది. మైట్ బి బ్యాక్గ్రౌండ్ అందువలన చాలా డల్గా ఆర్ ఫేడెడ్ కనిపించవచ్చు. చూద్దాం. సో టైం వచ్చేసి 8 అవుతుంది, 8 in the morning. కొద్దిగా ఆకలి అవుతుంది. చూద్దాం ఏమైనా నియర్ బై ఏమైనా హోటల్స్ ఏమైనా ఉంటాయేమో అని. ఇదే ఎంట్రన్స్ అనేది మన విఠల టెంపుల్ వచ్చేసాము. సో బయట వచ్చేసి అంతా హార్స్ మార్కెట్, ఇంటర్నేషనల్ హార్స్. ఓకే. సో పర్షన్స్, మంగోలియన్ అందరూ వచ్చేసి గుణాలు ఉన్నట్టు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్న పవర్ఫుల్ గుణాలు ఉన్నట్టు. లోపల యాక్చువల్ టికెట్ ఉంది, సో వెళ్ళి టికెట్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి మండపం. సో పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే జరిగేటోళ్ళు. నాకు అది ప్రామిస్, నిజంగా చెప్తున్నా, నిజంగా ఆ టైంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. లైక్ ఎక్కడ చూసినా రాక్స్, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మాన్యుమెంట్స్, అండ్ ఆ పాజిటివిటీ కూడా, లైక్ ఐ ఫీల్ ద పాజిటివిటీ స్టిల్. మన 50 రూపీస్ నోట్ మీద ఇదే ఉంటుందండి, రాతి రథం. చూస్తున్నారు కదా, క్రేజీ మాన్యుమెంట్. సో ఇది వచ్చేసి కృష్ణదేవరాయలు. హాయ్. సో ఇది వచ్చి కృష్ణదేవరాయలు మన ఒరిస్సాకి వెళ్ళారు. అక్కడ ఫైట్ చేసి విన్ చేసిన తర్వాత అక్కడ ఒరిస్సాలో సన్, ఐ థింక్ సన్ ఆర్ కోనార్క్ అనేది ఒక సింబల్ ఉంటుంది అక్కడ సేమ్. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కట్టుకున్నారు. మన దగ్గర కూడా సేమ్ ఇలాంటిదే ఉంటే బాగుంటుందని. సో యాక్చువల్లీ ఇండియా మొత్తంలో ఓన్లీ త్రీ ప్లేసెస్లో ఉన్నాయండి ఇలాంటిది. ఒకటి ఇక్కడ, ఇంకోటి రామేశ్వరం, సెకండ్ వచ్చేసి ఒడిస్సాలో ఉంది. సో ఇది మూవబుల్ కాదు, లైక్ జస్ట్ ఫర్ షోపీస్ కోసం. సో ఇంతకుముందు ఈ వీల్స్ అనేది తిరిగేవన్నమాట. ఆ వీల్స్ అనేవి తిరిగేవి, కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఆ వీల్స్ తిప్పుకుంటా అది చాలా లూజ్ అయిపోయాయి. అందుకోసం కింద అనేది సిమెంట్ పెట్టేశారు కింద. చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ముందు ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో బేసికలీ ఈ రథం అనేది ఎలిఫెంట్స్తో కాదు, అక్కడ మీకు కొంచెం జూమ్ చేస్తున్నాను కొంచెం. అక్కడ ఇది బేసికలీ హార్స్తో ఉండేవి, 7 హార్సెస్. అక్కడ మీకు లెగ్ ఇంకా టైల్ కనిపిస్తుందా కొద్దిగా లైట్గా. సో బేసికలీ అది ఇనిషియల్ అది ఉండే, కానీ మన సుల్తానేట్స్ వచ్చేసి దీన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల, సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుకున్నారు ఈ రథంకి ఎంటీ పెట్టడం కంటే
ఒక ఎలిఫెంట్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఈ ఎలిఫెంట్స్ అనేవి వేరే ప్లేసెస్లో ఎక్కడైతే ఎక్స్ట్రాక్షన్ జరుగుతుందో సో అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇది యాక్చువల్లీ ఇది మొత్తం గోపురం కాదు, పైన చెక్ చేస్తున్నారు. పైన అనేది ఒక్క నిమిషం ఇది ఉంది. సో ఆ టాప్ మీద ఇది ఉండేది ఫస్ట్, ఇది ఈ టాప్ మీద ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే దా లేయర్ ఎక్స్ట్రా లేయర్ అయితే ఏముందో అది లూజ్ అయిపోయింది. సో దానివల్ల దాన్ని తీసేశారు. ఓకే, సో మనకు మ్యూజికల్ పిల్లర్స్ అని చెప్పేటోళ్ళం కదా, సో అవి ఇవే చూసారా. సో దీని మీద నుంచి సారీ గామా అన్నీ మనం సౌండ్స్ వచ్చేవి లైక్ మ్యూజికల్ పిల్లర్స్. సో ఇది అసలు ఎందుకు చేశారంటే మన కృష్ణదేవరాయకి 2 వైఫ్స్. సో సెకండ్ వైఫ్కి డ్యాన్స్ అనేది చాలా ఇష్టం ఉండే. సో దానికోసం ఇదంతా కట్టింది దానికోసమే. సో ఇక్కడ అంతా సంగీత్ గానా అయ్యేటాయి. అండ్ 1 minute ఇక్కడ పైన మీకు హుక్స్ కనిపిస్తాయి, పైన హుక్స్ కనిపిస్తున్నాయా అండ్ ఇక్కడ హుక్ ఉందా. సో ఎప్పుడైతే డ్యాన్స్ సంగీత్ గానా అవుతుండే అప్పుడు అంతా పర్దా ఇస్తుంది, సో దట్ ఎవరు చూడకపోతున్నాయి అనమాట. ఓన్లీ కింగ్స్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఓన్లీ వాళ్ళకి యాక్సెస్ ఉండేది. అండ్ దీనివల్ల పర్దా వల్ల రీసౌండ్ వస్తుండే, సో దట్ ఆ సౌండ్ అనేది ఇంకా బాగుంటుండే. సో బయట వాళ్ళకి జస్ట్ ఆడియో నో వీడియో. సో గుడ్. సో ఇప్పుడైతే లోపల అలౌ చేస్తలేరు, ఇక్కడ చెక్ చేయండి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్.